సీఎం జగన్ గారు మీరు సింహాలు సింహాలు అంటారు, సింహాలు సింగల్గా వస్తాయి అంటారు. ఎక్కడండి మీ సింహాలు? ఎక్కడ మీ సింహాలు? మీరు సభలు పెడితే మీరు గెలిచినా ఓడిపోయినా మీరు సభలు పెడితే 200 300 ఖర్చు పెట్టి, వాటర్ ప్యాకెట్లు ఖర్చు పెట్టి, బిర్యానీ ప్యాకెట్లు ఖర్చు పెట్టి, మందు సీసాలు ఖర్చు పెట్టి ఒక్కొక్కరు 10 సార్లు బతిమలాడి ప్రజలను రప్పించుకుంటున్నారు. అది మీ సింహం లాంటి మనస్తత్వం. మీరు సింహాలు, చాలా గొప్ప సింహాలు. మరి గొప్ప సింహాలు అన్నప్పుడు మీ సంక్షేమ పథకాలు, మీ అభివృద్ధి ప్రజలు కనిపిస్తుంది అన్నప్పుడు అది చూసే వస్తారు కదా. మీ సంక్షేమ పథకాలు, మీ అభివృద్ధిని చూసే ప్రజలు వస్తారు కదా. మరి అలాంటప్పుడు మీరు 200 300 500 ఇచ్చి ప్రజలను రప్పించుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి బస్సులు వేయవలసిన అవసరం ఏంటి? వాళ్ళకి ఆటోలు వేయవలసిన అవసరం ఏంటి? అది మీకున్న సింహాలకున్న టాలెంట్. మీకున్న సింహాలకున్న టాలెంట్ అంతే. డబ్బులు ఇచ్చి వాళ్ళు కాలు చేతుల్లో పట్టుకొని బతిమలాడించుకోరు. అది మీ సింహాలకున్న టాలెంట్. అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రండి. ఆయన ఒక సభలు పెడితే కొన్ని లక్షల మంది వస్తారు. ఎవరికి 100 రూపాయలు బండ్లో పెట్రోల్ కొట్టించడం కానీ, బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడం కానీ, 200 300 చేతులు పెట్టడం కానీ, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం కానీ, వాళ్ళకి బ్రాందీ సీసాలు ఇవ్వడం కానీ అటువంటి ఏమి ఉండవు. వాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తారు. ఇదయ్యా సింహం అంటే. ఇది సింహానికి ఉన్న టాలెంట్. ఇది ఇంకెప్పుడు సింహం అనకండి. ప్రజలు నవ్వుతారు. సిగ్గుండాలి మీకు జగన్ గారు. 200 500 మీరు ప్రజలకు ఇవ్వడం, ఆటోలు పెట్టడం, బస్సులకు పెట్టడం, బస్సులు తీసుకురావడం, అక్కడ మీడియా ముందు మా అభివృద్ధి చూసి, మా సంక్షేమ పథకాలు చూసి వస్తున్నారని డబ్బా కొట్టుకోవడం. ఎక్కడుందయ్యా మీ డబ్బా? ఎక్కడుంది? మీ సంక్షేమ పథకాలు ఎక్కడున్నాయి? మీ అభివృద్ధి ఎక్కడుంది? నిజంగా మీ సంక్షేమ పథకాలు ఉంటే, నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు కదా, డబ్బులు ఆశించరు కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ రేంజ్ ఎంత ఉందో, మీ రేంజ్ ఎంత ఉందో. పవన్ కళ్యాణ్ అన్ని రేంజ్ ఎంత ఉందో, మీ రేంజ్ ఎంత ఉందో. మీరు సింహాల, పవన్ కళ్యాణ్ గారి సింహాల. దీన్ని బట్టి మీరు ఇంకెప్పుడు సింహాలు అనకండి. ప్రజలు నవ్వుతారు. ఓకేనా? జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఎప్పుడు ప్రజల కోసానికి, సమస్యలపై పోరాడుతుంది. ప్రజల అధికారం ఇస్తే కేంద్రం నుంచి డబ్బు తెచ్చి అభివృద్ధి చేసి చూపిస్తుంది. ప్రజలు అవకాశం ఇవ్వకపోతే సమస్యలపై ఇంకా గట్టిగా పోరాడతారు. అంతే తప్ప పదవులు ఉన్నా పదవులు లేకపోయినా అదే జనం, అదే ప్రజలు, అదే సమస్యలు, అదే బలం, అదే ధైర్యం. మీకులాగా మళ్ళీ కనిపించుకొని పోయేదంతా జనసేన పార్టీ వీక్ పార్టీ కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి. ప్రజలకి కావలసిన మెసేజ్ మీరు ఏమిస్తున్నారు? మీ మాటలు ఎలాగున్నాయి? మీ పరిస్థితులు ఎలాగున్నాయి? మీ మంత్రులు ఎలాగున్నారు? మీ ఎమ్మెల్యేలు ఎలాగున్నారు? మీరు బూతులు తిట్టరు కానీ మీ మంత్రులతోటి ఎమ్మెల్యేతో బూతులు తినిపిస్తారు. రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇంకా 15 రోజులు ఉన్నాయి. తెలంగాణ కేసీఆర్ లాగా ఇంటికి పోయే సమయం దగ్గర పడింది. జై భారత్, జై భారత్, జై భారత్. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ.